అట్లా వస్తాను అంటున్నాడు. సర్వేర్లు వెళ్ళారా? శవాలు పూడ్చిపెట్టుకునే దానికి లేదు, దేనికి లేదు. ఎవరు rainwater water from the bathroom water coming to the middle ground. Minimum 1 feet water coming. Otherwise, we are suffering with fever, insects, malaria. చిన్న విషయం సమస్యలు మాది. నేను ఇంగ్లీష్లో చెప్పాలి. నేను ఇంగ్లీష్లో చెప్తాను. నేను తెలుగులో మాట్లాడతాను. మేము చెప్తాను సార్, మేము అడుగుతుంటే మేము చెప్తాము. లేకపోతే ట్రాన్స్లేట్ చేస్తాం. మేజర్ పర్సన్ సార్. రమ్మంటుందా? రండి. ఇన్సెక్ట్స్ ఆర్ ఫైట్. దీనికి పెద్ద ధర్నా కూడా చేసాం. డెంగ్యూ సార్ చాలా సార్లు చెప్పాను మేము. సార్ మెసేజ్ టు ఇప్పుడు తోలిచ్చింది కాబట్టి ఉంది. ఇప్పుడు తోలిచ్చింది కాబట్టి ఉంది. ఇంకా ఫ్లో అవుద్దట. తోలిచ్చింది కాబట్టి ఆడ ఆగింది. మీ దగ్గర ఆగింది. మేము చాలా సఫర్ అయ్యాం. అది సార్ మాట్లాడుతుంది ఒక సుఖ కూడా లేదంటే సార్ వల్ల మేము బాడీలు కూడా పెట్టుకోవడానికి లేక చాలా ఇబ్బందులు పడ్డాం సార్. గవర్నమెంట్ అదే గవర్నమెంట్ మీరు చేయాల మీరు కాలేజ్ ముందు తీవ్రమైన సమస్య ఉంది. ఎవరైనా సమస్య చాలా రోజుల తర్వాత
సార్ ఇంకోటి ఏంటంటే సమాధి ఒక్కటి కూడా లేకుండా సదరం చేశారు. సమాధి కూడా లేదు, కట్టించుకునే తప్ప మట్టితో పెట్టుకున్న సమాధి ఒక్కట్లేదు సార్. చూడండి ఒక్క సమాధి We are also scheduled caste people. The rain is, sir, we going to my village, sir. The rain season, every season, the dengue. మాది భోగల్ మండలం కర్ణోతల గ్రామం. మేము గతంలో ఆర్ఎస్ఆర్ కాలేజీ వల్ల ఆ కాలేజీ నుంచి వచ్చే నీటి వల్ల చాలా వ్యర్థాలు మా గ్రామం అర్జునపాలెం మీద పడి నానా ఇబ్బందులు పడుతున్నాము. ఆ వ్యర్థాలు పొలాలు లేకపోయి పంట పొలాలు కూడా దెబ్బతింటున్నాయి. చాలాసార్లు మాజీ ఎమ్మెల్యే గారికి చెప్పాము. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే మీరు అవి బలమైన నీళ్ళు వాటిల్లో కూరగాయలు వేసి పండించుకోండి అని చెప్పన్నాడు. ఆయన వాళ్ళ కాలేజీ వాళ్ళు వదిలిన యూరిను మోషను దానివల్ల మేము కాలేజీలో మేము సఫర్ అవుతున్నాము. కనుక జాతీయ హ్యూమన్ రైట్స్ వారికి మేము తెలియజేసేది ఏమంటే మేము ఇందాక వాళ్ళకు కూడా అర్జీల ద్వారా విన్నమించాము. వాళ్ళు తర్వాత మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి మాతో మాట్లాడలేదు. మేము దాదాపు 3 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, కానీ మాకు రెస్పాన్స్ లేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ కాలేజీలో వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళ మొత్తాలు జరుపుతున్నారు. కానీ జాతీయ హ్యూమన్ రైట్స్ వాళ్ళు తగిన న్యాయం మాకు చేస్తారని చెప్పని మేము విన్నవించుకుంటూ గ్రామం తరఫున మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాము. అండి మాది భోగల్ మండలం కర్ణోతల గ్రామం, నెల్లూరు జిల్లా అండి. ఇక్కడ వచ్చే సమస్య వచ్చేసి వాళ్ళ కాలేజీ యూరిన్ వాటర్ మొత్తం డ్రైనేజీ మొత్తం మా శ్మశాన వాటిక మీద ఉండేది. గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది, వాళ్ళు గొడవలు వేయడం జరిగింది, పోయిన వాళ్ళని కొట్టించడం జరిగింది సార్. అయినా కూడా ఎవరు స్పందించలేదు, ఒక్కరికి కూడా మాకు న్యాయం చేయలేదు సార్. హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి మొత్తం చూశారు, అంతా చూసే సార్ పూర్తి స్థాయిలో చూడలేదు. కాలేజీల ముందు దాదాపు 2-3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు లోపలికి వెళ్ళినారు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, మాకు ఏం న్యాయం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. గతంలో శ్మశానానికి రిపేరు జంగిల్ కిల్ పేరుతోటి ఉన్న సమాధులని శ్మశానం సమాధులు మొత్తం అన్ని మట్టితో కట్టిన సమాధులు మొత్తం సదరం చేశారండి. ఒక గోరీలు సమాధులు సిమెంట్తో కట్టినవి మాత్రమే ఉన్నాయి, మట్టితో వేసిన సమాధి ఒక్కడు కూడా లేదు. సమాధులు శ్మశానానికి గౌరవం లేకుండా, కనీసం దళితులు సమాధులు అనే గౌరవం లేకుండా దాని మురికి నీరు వదలటం, ఆ శ్మశానాన్ని సదరం చేసి ఒక్కడు కూడా లేదు సార్. ఇప్పుడు పెద్దలు పెట్టుకోవాలంటే ఎవరిది ఎక్కడుందో కూడా తెలియదు. మరొకసారి మేము చెప్పేది ఏంటంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళకి ఆ మురికి నీరు కానీ కంప్లీట్గా ఇంకెప్పటికీ శాశ్వత పరిష్కారం చూసుకోవాలి సార్. కోట్లు పెట్టి ఇలా కాలేజీ కట్టుకున్నారు. ఆ డ్రైనేజీ లోపల ఏదైనా తీసుకొని ఆ డ్రైనేజీని వాళ్ళు దీని లోపల ఏదైనా చెట్లకు కానీ ఏదైనా ఉపయోగించేటట్టు చేసుకుంటే మంచిది. అన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఏదో కొద్ది స్థాయిలో ఎంతో ఖర్చు అయిపోతుంది. ఖచ్చితంగా చాలా జీవాలు, చాలా పశువులు చనిపోయేస్తారు డ్రైనేజీ వాటర్ తాగి. వాటికి తెలియదు కదా మంచినీళ్ళు ఏమీ లేదు, పశువులకి జీవాలకి చాలా చచ్చిపోయి. దయచేసి కాలేజీ వారికి తెలియజేసుకునేది మా సమస్య పరిష్కరించండి. హ్యూమన్ రైట్స్ వారికి కూడా చెప్పిన అదే సార్, ఆ సమస్య పరిష్కారం చేయాలి సార్. మా ఊరిని, మా పశువుల్ని, జీవాల్ని, మా పెద్దలు పెట్టుకుని దాన్ని మొత్తం కాపాడాలి సార్. అదే సార్ మాకు కావాల్సింది. నా పేరు ఇక్కడ ఎమ్మెల్యే గారికి పలుమార్లు ఈ విషయాన్ని విన్నవించాం. అర్జీల ద్వారా మాజీ ఎమ్మెల్యే గారికి పలుమార్లు విన్నవించాం. ఆడ మగ తేడా లేకుండా కాలేజీ ఇక్కడ ధర్నా చేసాం గేట్లో, కానీ వాళ్ళ బస్సులు కూడా మనకి బంద్ చేసాం. ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ కూరగాయల చెట్లు పండించుకుంటే బాగా తినొచ్చే అని వెంగి ధరలో మాట్లాడాడు. అదేవిధంగా ఏంటంటే మేము దళితులమి అన్న చిన్న సూపు మేరతోనే ఆ మాట మాట్లాడగలిగాడు ఆయన. కాబట్టి మేము ఇదే చెప్తున్నాము, మళ్ళీ ఇంతటితో ఈ సమస్య ఇంతటితో ఆగదు. ఇంకా మేము మళ్ళీ ఈ సమస్య కానీ తీరకపోతే మళ్ళా పోవడానికి సిద్ధమే. ఆఖరాకి ఈ విషయాన్ని ఏమైనా తెలుసుకోగలం మేము, ఎందుకంటే ఇక్కడ అంతం లేదు, దీనికి ఆరంభం మాత్రం ఇది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని స్పందించి, మాజీ ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ గారు ఈ విషయానికి స్పందించి మాకు తగు న్యాయం చేస్తే ఆయనకి రాజకీయంగా మనుగడ కూడా ఉంటుంది. అది కానీ చేయలేకపోతే
ఇక రాజకీయ మనుగడ కూడా ఉండదు ఇక్కడ. ఇంకొకటి, ఇది హ్యూమన్ రైట్స్ వాళ్ళకి విన్నవించిన తర్వాత అక్కడ పోయారు వాళ్ళు. కనీసం ఇక్కడ మేము గేటు దగ్గర 3 గంటలు పడిగాపులు కాస్తూ ఉన్నాం భోజనాలు లేకుండా. అక్కడ ఏం జరుగుతున్నాయో ఎలా అవుతుంది మాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమైనా సరే మేము కోరుకునేది ఒకటే, అక్కడ కాలేజీ ఆ కాంపౌండ్ వాళ్ళు శ్మశానంలో జరిపి ఒక దాదాపు ఎకరా పొలాన్ని ఆక్రమించేశారు. అంటే మేము దళితులమి, దాన్ని సర్వే చేసుకోలేము, మాకు డబ్బులు లేవు అన్న ఒక్క ఆ యొక్క సులభం భావంతోనే ఆయన ఆ పని చేస్తున్నాడు. అదేవిధంగా ఎన్ని దూడలు ఎన్ని పాడిగులు దగ్గర చనిపోయినాయి ఆయనకైతే తెలుసు, కానీ ఆయన నాకేం పట్టింది నీకే శ్రద్ధ అన్నట్టుగా ఆ సందర్భంలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ విషయాన్ని ఇంతకు వదిలిపెట్టము. మాజీ ఎమ్మెల్యే గారు తెలియజేసేటంటే ఇది ఖచ్చితంగా స్పందించి చర్య తీసుకోకపోతే, మీ నీళ్ళు కానీ బంద్ చేయకపోతే మేము మళ్ళీ ఇంకా పైన పోరాడతాం. ఇది అంత మాత్రమే, మళ్ళీ ఆరంభం ఇంకా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు తగు జాగ్రత్త చేసుకోవాల్సింది. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ వారు తెలియపరిచాము, వాళ్ళ రిజల్ట్ మాకు ఇంకా చెప్పలేదు. ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇక్కడ ఎర్రటన్లో పడిగాపులకు కాస్తున్నాము. కాబట్టి ఇది చేస్తే బాగుంటుంది ఆయన గారికి రాజకీయ భవిష్యత్తు, లేకపోతే ఇక నా రాజకీయ భవిష్యత్తు శూన్యం. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్రం నుంచి మానవ హక్కుల సంఘం వారు మా యొక్క సమస్యను వినడానికి వచ్చారు. గత 15 సంవత్సరాలుగా రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి గారి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆ కాలేజీ యొక్క వ్యర్థ పదార్థాలను మరియు హాస్టల్ వాటర్ను ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలైన కాలనీల మీద విడుదల చేస్తూ ఆ వ్యర్థాలను వల్ల జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, వైరల్ ఫీవర్లు మరియు మంచినీరు కూడా కలుషితమైందని చెప్పి పలుమార్లు మేము విన్నవించుకున్నా కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తన అధికార బలంతో మమ్మల్ని అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ కొట్టివ్వడం. ఈరోజు ఇంత జరుగుతున్నా కూడా కొంతమంది ప్రజలకి తప్పుదోవ పట్టించి రేపు నా ప్రభుత్వం వస్తే మీ అందరికి మీద కేసులు పెడతాను అనే విధంగా భయపెడతాం జరుగుతుంది. ఈరోజు సెంట్రల్ కమిటీ వాళ్ళు రావడం వల్ల మేము గ్రామస్తుల తరఫున ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు చూడండి, ప్రజలందరూ కూడా గమనించండి, ఇది ఏదైనా కూడా మీకు న్యాయంగా ఉంటే మా బ్రతుకుల పైన ఆయన దౌర్జన్యం ఎలాగో ఉందో మీరు ఒకసారి చూడండి. మేము మా యొక్క తల్లిదండ్రులు సమాధులు పూడ్చుకునేదానికి సంవత్సరానికి ఒకసారి మాలేసుకోవాలన్నా వాళ్ళ యొక్క యూరిన్ వాటర్లో మేము నడవాల్సి వచ్చిన పరిస్థితి అండి. పలుమార్లు ప్రతాప్ రెడ్డి గారికి చెప్పినా మమ్మల్ని హేళనగా అక్కడ కూరగాయలు పండించుకోండి, అవి తినండి అని మమ్మల్ని కులవివక్షతో చూడడం జరిగింది. కాబట్టి ఈ మానవ హక్కుల సంఘానికి సెంట్రల్ కమిటీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, దయచేసి ఈ అరాచకాన్ని ఆపండి. మా యొక్క దళితుల యొక్క ఆరోగ్యాన్ని, మా పిల్లల యొక్క భవిష్యత్తుని కాపాడండి అని కోరుకుంటున్నామండి.